నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ముందుగా మెట్రో టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూస్తే తిరుపతిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అందిన సహాయ సహకారాలను వివరించారు. సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించిన మంత్రి మధ్యలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు సిబ్బంది స్పందించి సపర్యలు చేశారు. 108 అంబులెన్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. కొద్దిసేపటికే మంత్రి కోలుకోవడంతో వేడుకలు యథావిధిగా కొనసాగాయి. ఇక తిరుపతిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇక స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అందిన సహాయ సహకారాలను వివరించారు. సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించిన మంత్రి మధ్యలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు సిబ్బంది స్పందించి సపర్యలు చేశారు. 108 అంబులెన్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. కొద్దిసేపటికే మంత్రి కోలుకోవడంతో వేడుకలు యథావిధిగా కొనసాగాయి. తిరుపతిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అందిన సహాయ సహకారాలను వివరించారు. సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించిన మంత్రి మధ్యలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు సిబ్బంది స్పందించి సపర్యలు చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయజీరామ్ లైవ్ లో అందిస్తారు. జయజీరామ్ చెప్పండి. థ్యాంక్ యూ రవలి. ఇవాళ మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. ఉమ్మడి తిరుపతి జిల్లాలో మనం చూసుకున్నట్టయితే ఆ తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన డిపిఓ కార్యాలయం, డిస్ట్రిక్ట్ పోలీస్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ యొక్క కార్యాలయం వద్ద కూడా భారీ ఎత్తున ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకల్లోనే కూడా ఆనం రామనారాయణ రెడ్డి మినిస్టర్ అయితే ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి. అయితే దాదాపు అంటే ఉదయం ప్రారంభమైనటువంటి ఈ యొక్క వేడుకలు ఏవైతే ఉన్నాయో వేడుకలకు ఆ తిరుపతి, చిత్తూరు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదే విధంగా
తదితర ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే హాజరయ్యారు. హాజరైనటువంటి మినిస్టర్ ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు. హాజరైన తర్వాత అతని యొక్క ప్రసంగం అయితే ప్రారంభమైంది. ప్రసంగం ప్రారంభమైన నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్వతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆ స్మరణలను ఇక్కడ చేసినటువంటి ప్రజలకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ప్రజా ప్రతినిధులకు కావచ్చు, పూర్తిగా కూడా మినిస్టర్ ఆనంద్ వివరించేటువంటి పనులు అయితే పడ్డారు. దాదాపు 20 నిమిషాల పాటు కూడా ఆయన యొక్క ప్రసంగం అయితే కొనసాగింది. అంతేకాకుండా ఎన్డీఏ పాలన వచ్చి రెండేళ్ల పూర్తయినటువంటి ఆ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు మనం చేశాం, ఏ విధమైనటువంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళామనేటువంటి పూర్తిగా రామనారాయణ రెడ్డి వివరించేటువంటి యొక్క కార్యక్రమం మనం చూసుకున్నట్లయితే అతను దాదాపు 10-15 నిమిషాలు కూడా పూర్తిగా ప్రసంగం అయితే జరుగుతుంది. ప్రసంగం కొనసాగేటప్పుడు మనం చూసుకున్నట్లయితే తన పక్కన ఉన్నటువంటి అతనికి ఒక వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. వాటర్ బాటిల్ తాగే ప్రసంగం ఆన్ చేసి వాటర్ సేవిస్తూ ఉన్నారు. సేవిస్తున్నటువంటి ఆ స్థితిలో మనం చూసుకున్నట్లయితే స్వల్పపాటి అస్వస్థతకు మినిస్టర్ కూడా లోన్ కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క రీసెర్చ్ సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ యొక్క గవర్నమెంట్ మినిస్టర్ గారిని పట్టుకోవడం జరిగింది. కింద కొంతసరిగా కూడా పడిపోయారు. అయితే పూర్తిగా కూడా మినిస్టర్ కి బీపీ డౌన్ కావడంతో ఈ యొక్క అసహనానికి ఈ యొక్క అస్వస్థతకు కూడా లోనైనట్టు కూడా ఆ తర్వాత చెప్పారు. అక్కడే ఉన్నటువంటి 108 సిబ్బంది పూర్తిగా కూడా వెంటనే స్పందించారు. కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ప్రతి ఒక్కరు, అంతేకాకుండా డాలర్ శివాకర్ సుధాచారి, చంద్రగిరి నియోజకవర్గ ప్రతి ఒక్కరు కూడా దగ్గరే ఉన్నారు. రామారాయణ ఏమైంది ఏమనేటువంటి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారించేటువంటి ప్రయత్నాలు చెప్పబడ్డారు. అయితే అటు తర్వాత కోరుకున్నటువంటి మినిస్టర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూడవచ్చు. డైరెక్టర్ రామనారాయణ రెడ్డి, అదేవిధంగా కలెక్టర్ వెంకటేశ్వర ఇద్దరు కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పూర్తిగా కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎలా జరిగే ఏంటనేటువంటి తర్వాత మంచి వెంటనే జరిగింది. ఈ యొక్క శకటాల ప్రదర్శన అయితే అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి శకటాలు ప్రతి ఒక్కటి కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి అగ్నిమాపక శకటం కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే జాబ్ స్క్వాడ్, పోలీసు చట్టాలు ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క సందర్శన ఏవైతే ఉన్నాయో మినిస్టర్ దగ్గర నుంచి కూడా వీక్షించారు. అంతేకాకుండా జాబ్ స్క్వాడ్ ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే పోలీస్ ట్రైనింగ్ పొందినటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మినిస్టర్ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా మినిస్టర్ రామనారాయణ రెడ్డి ఎంజాయ్ చేశారు. అయితే తర్వాత వైద్యులు పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా చెప్పిన తర్వాత క్లారిటీకి అయితే వచ్చారు. బీపీ స్వల్పంగా తగ్గడంతో మినిస్టర్ స్వల్ప అస్వస్థత అయితే గురి కావడం అని చెప్పారు, గురయ్యారని చెప్పారు. దీంతో ఎటువంటి ఇబ్బంది లేదు, పూర్తిగా కూడా మినిస్టర్ కోలుకున్నారు. 20 నిమిషాల పాటు పూర్తిగా కొనసాగినటువంటి తర్వాత సహాయకులు ఎవరైతే ఉన్నారో వాటర్ వచ్చిన తర్వాత కూడా మినిస్టర్ ఆ యొక్క ప్రసంగాన్ని నిలిపివేయడం జరిగింది. పూర్తిగా కూడా అంటే సమస్యలు స్వల్పంగా సమస్యటువంటి మినిస్టర్ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగము, సహచరులు అందరూ కూడా మినిస్టర్ ని దగ్గరకు తీసుకున్నారు. అతనికి పూర్తిగా కూడా గాలి ఆడేటట్టు కూడా ప్రతి ఒక్కరు అక్కడ సేవలు చేయడం అనేది జరిగింది. వెంటనే 2-3 నిమిషాల తర్వాత వెంటనే కూడా మినిస్టర్ మరి చేరుకోవడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కార్యక్రమానికి ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఊపిరైతే పీల్చుకున్నారు. అంటే ఉదయం నుంచి ఇవాళ శనివారం కాబట్టి ఫాస్టింగ్ లో ఏమైనా ఉండొచ్చేమోనని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. అటు తర్వాత ఆ యొక్క గృహ కోల్పోయిన తర్వాత వెంటనే కూడా మన యొక్క ఆధీనంలోకి రావడం జరిగింది. అటు తర్వాత కొద్దిగా వాటర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్నాక్స్ తీసుకొని మినిస్టర్ పూర్తిగా కూడా కోల్పోవడం జరిగింది. తర్వాత తన ప్రసంగాన్ని కూడా కొనసాగించారు. అటు తర్వాత పూర్తిగా శకటాల ప్రదర్శన ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా కూడా మినిస్టర్ వీక్షించారు. ఇప్పుడు కూడా కలెక్టర్ వెంకటేశ్వర్, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని వీళ్ళందరితో పాటు స్టేజ్ మీద కూర్చొని ప్రతి ఒక్కరితో కూడా ఆహ్లాదంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే తెలుగు ప్రమాదం అయితే తప్పింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మినిస్టర్ ఎవరికి ఎటువంటి ఆలోచన లేకుండా వెంటనే అంటే గృహ కోల్పోయినటువంటి 2-3 సెకండ్లకు వెంటనే మళ్ళీ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచినీళ్ళు అయితే ఇచ్చారు. అంతేకాకుండా స్వల్పంగా ఉన్నటువంటి స్నాక్స్ కూడా మినిస్టర్ తీసుకోవడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ యొక్క 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ఈ యొక్క డిపిఓ తిరుపతిలో కూడా పూర్తిగా కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్నారులు అయితేనేమి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా అలరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 5 నుంచి 10,000 లోపల విద్యార్థులు తిరుపతిలోకి సంబంధించిన తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకైతే హాజరయ్యారు. ప్రతి ఒక్కరితో కూడా మినిస్టర్ మాట్లాడడం జరిగింది. ఆ యొక్క పిల్లల భవిష్యత్తు ఏంటి, భారత పౌరులుగా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తీర్చిదిద్దాలి అనేటువంటిది ఆ యొక్క ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపోద్ఘాతం చేసినటువంటి పరిస్థితి. అయితే మినిస్టర్ కి ఏమీ కాకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఆ ఊపిరితో పీల్చుకున్నారు. మినిస్టర్ తన యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ కొనసాగేటువంటి కనపడుతుంది. రావాలి. థ్యాంక్ యూ జయజీరా. స్త్రీ శక్తికి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. లైవ్ లో చూద్దాం. సంపాదించేటప్పుడు ఈ రెండు కలిపి చేసుకుంటాం. ఓకే, ఇంకా దీన్ని ఆదాయాన్ని పెంచే మార్గం కూడా ఆలోచించాలి. నంద్యాల జిల్లా సార్. అవును సార్. సార్ నేను స్త్రీ శక్తి పథకం ద్వారా నాకు హెల్త్ ఇష్యూ ఉంది సార్. నంద్యాల నుండి కర్నూలుకి వీక్లీ 1 టైం 2 టైమ్స్ వెళ్తుంటాను సార్. అవును సార్. వెళ్ళినప్పుడల్లా 300 అలా ఖర్చు వచ్చేది సార్. ఇప్పుడు మంత్లీ నాకు కనీసం అంటే 1500 మిగులుతున్నాయి సార్. హాస్పిటల్ ఖర్చులకే కాకుండా ఈ ఖర్చులు పెట్టుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు అది కూడా మిగిలిపోయింది సార్. చాలా బెనిఫిట్ ఉంది స్త్రీ శక్తి వల్ల. తర్వాత నాకు వితంతు పెన్షన్ వస్తుంది సార్. నేను వితంతు సార్. అవును సార్, నేను వితంతు సార్. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఆ అబ్బాయికి తల్లికి వందనం వస్తుంది సార్. దీపం పథకం 9th క్లాస్ సార్ మా అబ్బాయి. అవును సార్, మేము ఇద్దరమే ఉంటాం సార్. అవును సార్. సార్ దీపం పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కూడా వస్తుంది సార్. నాకు ఇయర్లీ 3 టైమ్స్ సార్. మీ ప్రభుత్వం ద్వారా నేను చాలా బెనిఫిట్స్ పొందుతున్నాను సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్. 4 కార్యక్రమాలు వస్తున్నాయి. అవును సార్, 4 స్కీమ్స్ వస్తున్నాయి సార్ నాకు. నువ్వేం చేస్తావమ్మా? సార్ నేను మెప్మాలో సిఆర్పీగా చేస్తున్నాను సార్. రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను సార్. మెప్మాలో రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను సార్. నాకు 8,000 శాలరీ వస్తుంది సార్. ఎంత స్థాయి మాకు వస్తుంది సార్. ముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉందమ్మా? చాలా బెటర్గా ఉంది సార్. ఇప్పుడైతే ఈ పథకాల ద్వారా చాలా మేము లబ్ధి పొందుతున్నాం సార్. మీరు ఎక్కడ కూడా పనులు కావాలన్నా తిరిగే పనులే కదా. ఇప్పుడు ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్లో ఇచ్చేస్తారు. అవును సార్. ఆ పనులు కూడా తొందరగా అవుతున్నాయి సార్. పనులు కూడా అయిపోతాయి. అవును సార్. అవి కూడా ఫ్రీ అయినప్పుడు అవును సార్. మీరు ఇంకొంచెం 10 రూపాయలు అన్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 50,000 ఒక 1,00,000 రూపాయలు పొదుపు చేసుకొని ఆర్డర్లు కూడా పెట్టుబడి పెట్టారనుకో దానిపైన. అదే సార్, వ్యాపారానికనే పెట్టుకుంటున్నాం సార్. దాన్ని కూడా ఆ వ్యాపారం కూడా హైదరాబాద్లో షాపులకి ఇట్లా చీరలు వేసి చేసుకుందామని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం సార్. అది మీరు మీ ఆయన మాట్లాడుకుంటారమ్మా? మాట్లాడుకుంటాం సార్. మాట్లాడతారా? మీ పిల్లవాడిని ఏం చేయాలి మీరు? మా పిల్లోని వచ్చేసి ఇప్పుడు బాబు కొత్త హెల్త్ పరంగా కొద్దిగా ఇష్యూస్ ఉంది సార్. ఇప్పుడు రోజు క్యూర్ అయినాయి సార్ బాబుకి. ఇప్పుడు అమ్మాయిని ఎంబీబీఎస్ చేపిద్దామని అనుకుంటున్నాం సార్. అవును సార్. మా గోల్ వచ్చేసి మేము బాగా డెవలప్ అయ్యి పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మా ద్వారా ఇతరులు కూడా ఉపయోగంగా ఉండాలని మేము అనుకుంటున్నాం సార్. మీరు ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా, నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను మీ అందరికీ. అవును సార్. అనేది సంకల్పం చేసుకోండి. అవును సార్. నువ్వు బాగా కష్టపడి పైకి వస్తే ఒక నేత కార్మికురాలు కానీ ఒక మంచి వస్తే మీరు పైకి రావచ్చు. కానీ 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు చేసేసరికి మంచి ఉంటుంది. అవును సార్. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పిల్లల్ని బాగా చదివించుకోవాలి. పిల్లలు కూడా చదువుకోవడం మోటివేట్ చేస్తారమ్మా మీరు వాళ్ళకు? చేస్తాం సార్. ఏం చేస్తారు మీరు? ఇంట్లో బాగా చదువుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా హెల్ప్ కావాలన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి మీరు అన్నా కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా పిల్లల్ని అని చెప్తా ఉంటాం సార్. ఏదన్నా కానీ పిల్లలు కూడా బాగా చదువుకుంటాను. బాగా చదువుకోవడం చేస్తున్నారు సార్. నువ్వేం చదువుకున్నావా? నేను
నేను 10th క్లాస్ చేస్తున్నాను మీ సార్. ఆయన మా ఆయన 10th చేశారు సార్. నీకు ముందు కంటే బెటర్గా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఇంకా వర్క్ అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అవును సార్. మీ స్థితిగతులు తెలుసుకొని రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి. మాకు ఈమె రాప్తాడు మండలంలో పరిటాల సునీత మా అక్కగారు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందుండి చూసుకుంటారు. ఆమె కూడా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాను, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదవాళ్ళ పైకి తీసుకురావాలి. డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా అందరికీ మెరుగైన జీవనం. అది ఎప్పుడు వస్తుంది, మీ పిల్లల బాగా రావాలి, ఇవన్నీ రావాలి. దానికోసం గుడ్, మంచిదమ్మా. ఈ పథకాలు పెట్టినందుకు మాకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఫోటో ఎక్కడన్నా తీసుకోవచ్చు ఒకసారి. మాత వీళ్ళు వస్తారు మీకు కదా ఎక్కడికి అయిపోయిన మహాడేసి ఇక్కడ కొన్ని ఉన్నారా? నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికీ. కూర్చోలేదు. కూర్చో. ఎప్పుడో అక్కడ సీఎస్ ఆపారు వాళ్ళు. థ్యాంక్ యూ అమ్మా.
sir. CA కంప్లీట్ చేసాము. Yeah, I'm now a small scale business owner, sir. వాట్ ఇస్ ద బిజినెస్ అమ్మా? Small scale business owner. స్మాల్ స్కేల్. అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని సర్చ్ చేసి నేను సోప్స్ కానీ ఆయిల్స్ కానీ అన్ని ప్రిపేర్ చేస్తాను సార్. సో యువర్ డ్రీమ్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఎంటర్ప్రీనర్. మై డ్రీమ్ ఆల్సో. యు ఆర్ వర్కింగ్ ఇన్ దట్? Yes, sir. Of course. My staff already 10 members, sir. 10 members are working with you. ఓకే అమ్మా, అందరికీ నమస్కారాలు. అందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ అభినందనలు. అందరికి కూడా శుభాభినందనలు. ఎక్సలెంట్. అదే మరి ఇంకా మీ అందరిని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే మీ అందరితో బస్సులో వస్తూ మాట్లాడాను నేను కొంతమందితో. వాళ్ళందరూ కూడా స్త్రీశక్తి కింద మనం ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీరు బయట తిరగడం మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా ఒకసారి బయట పోయినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. వంటింట్లో ఉంటే ఒక ఆలోచన ఉంటుంది, వంట చేయాలనే ఉంటుంది. వంటింట్లో నుంచి బయట వస్తే ఆలోచన మారుతుంది. బయట ప్రపంచంలో కానీ చూస్తే మనం కూడా మరి ఎందుకు తయారు కాకూడదు అనే ఆలోచన వస్తుంది. వచ్చిందా మీకు అందరికీ? ఆర్ యు హ్యాపీ? స్త్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న తెలిపెక్కెత్తండి. ఓకే. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది ఉంటారు, 3-4 ఉంటారు, ఇలాంటి అనేక విధాలుగా ఉంటారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, ఇంకో పక్క మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా. 4 కంటే ఎక్కువ వచ్చేవాడు చేలిపైకెత్తండి. మీ కుటుంబంలో 4 ప్రోగ్రాముల కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. 4 కంటే ఒకసారి ఆలోచించుకోండి. 3 ప్రోగ్రాములు కామన్గా ఉన్నాయి మీకు. స్త్రీశక్తి కామన్, గ్యాస్ కామన్, ఏమో తల్లికి వందనం, 3వది పిల్లలు ఉంటే తల్లికి వందనం కామన్, పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లు వస్తాయి, రైతు అయితే ఇంకో పక్క వస్తుంది, నేతన్న అయితే ఇంకో పక్క వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని ఎన్ని కార్యక్రమాలు మీకు 4 కంటే ఎక్కువ ఉండడు చెల్లిపైకెత్తండి. 4 కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు. 4 కంటే ఓకే చెల్లిపైకెత్తాను. 3 వచ్చేవాళ్ళు 3, 4 అయిపోయిందమ్మా. 4 ఐ ఆస్క్ 3. కాబట్టి మినిమం 2 ఉంటాయి, దాంట్లో ఇంకా రాజీ లేదు. బస్సు గ్యాస్ 2 ఉంటాయి, అవి 2 అందరికీ ఉంటాయి. 3వది పిల్లలుంటే తల్లికి వందనం ఉంటుంది. ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత డాక్రా సంఘాల్లో ఉండేవాళ్ళు చేలిపైకెత్తండి. డాక్రా మెప్మా అందరూ చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీ ఆలోచన విధానంలో నేను కనుక్కోవాలనుకుందంటే, మీరు ఈరోజు ఉండేదాంతోనే తృప్తి పడిపోకుండా, నా ఆలోచన ఏంటంటే, మీరు ఈరోజు కార్యక్రమం ఇచ్చాను నేను, నేను అన్నాను. నేనంటే ఏంటి? మీకు ఒక వ్యక్తిత్వం ఉందా? మీరు ఒక వ్యక్తే కదా. నా ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక శక్తి ఉంది. ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన కూడా మామూలు పేద కుటుంబంలో 14వ సంతానం. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన కూడా మామూలు కుటుంబం. ఇంత పాత అన్నీ ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మీరు చూశారు ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ, ఒక మారుమూల ప్రాంతం, కష్టపడి చదువుకోనింది. చిన్న ఆవిడ
కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని, భర్తని అందరిని పోగొట్టుకున్నది. ధైర్యాన్ని వదిలిపెట్ల. అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. ముందు మంత్రి అయింది, గవర్నర్ అయింది. ఇప్పుడు దేశంలోనే అత్యున్నతమైన స్థానం దేశ అధ్యక్షురాలుగా అయిందా? ఆవిడ ఆ సంకల్పం చేయకపోతే అయిండేదా? కాదు కదా. ఇప్పుడు అదే మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నేను కూడా ఒక మారుమూల ప్రాంతమే, చిన్న ఊరు నుంచి వచ్చాను. ఆయన ఎన్నోసార్లు చెప్పారు మనకు, నేను కూడా ఒక టీ అమ్మేవాడిని అని చెప్పాడు, టీ వాలా అని చెప్పాడు. ఆయన ఈరోజు అత్యంత శక్తివంతుడైన ప్రధానమంత్రిగా తయారయ్యారా? 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా తయారయ్యాడు కదా. ఇప్పుడు మీకంటూ ఒక సంకల్పం ఉండాలి. ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతారా? మరి ఎట్లా? మీరు మీ కుటుంబం కూడా ఆలోచించి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాం, ఏమేం చేయాలనో వర్కౌట్ చేస్తున్నాం. ఇది వర్కౌట్ చేసిన తర్వాత ఇవన్నీ నేను 5-6 మందితో మాట్లాడుతూ వచ్చాను. ఒక చేనేత ఊరికే కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం. మగ్గాన్ని వేస్తే ఒక 25,000 నేతన్న భరోసా కింద ఇస్తున్నాం. ఆ ఇంట్లో ముసలివాళ్ళు ఉంటే పెన్షన్ ఇస్తున్నాం. చదువుకునే పిల్లలు ఉంటే తల్లికి వందనం వస్తూ ఉంది, గ్యాస్ వస్తూ ఉంది. ఇవి వచ్చినప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేయాలి కదా. అది ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు? ఆలోచన ఎంతమందికి ఉంది ఇక్కడ ఉండే వాళ్ళలో? మెజారిటీకి ఉంది. మీ ఇంట్లో మీ ఆయన మీకు కోఆపరేట్ చేస్తున్నాడా? మీ భర్తలు కానీ ఇంట్లో పిల్లలు కానీ అందరూ కోఆపరేట్ చేస్తున్నారా? 20 ఏళ్లలో మీరు మీ కుటుంబం ఎక్కడుంటుంది చెప్పండి నాకు. ఇప్పుడు ఎక్కడున్నారు, 20 ఏళ్ళలో ఎక్కడ ఉండబోతుంది చెప్పగలుగుతారా? ఊహించుకోగలుగుతారా? అటు కదమ్మా, ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక లక్ష్యం. నేను వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు పెడితే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ పెట్టాను. స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది 2047కి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు, డబ్బులుండే వాళ్ళకే సహాయం చేస్తే ఆ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు తినేది ఏమి ఉండదు. వాళ్ళు మామూలు మనుషులే, వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది. షుగర్ వస్తే మళ్ళీ రైస్ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా గోళీలు ఎక్కువ వేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా అట్లా కాకుండా ఇప్పుడు మీ అందరికి ఒకసారి ఆలోచిస్తే స్కూల్స్లో ఎడ్యుకేషన్ మెరుగవుతుందా? ప్రభుత్వ పాఠశాల అవుతుందా? ఇదైతే మీరు ప్రైవేట్ స్కూల్ పంపించే పని తగ్గిపోతుందా మీ పిల్లల్ని? దానివల్ల మీకు ఆదా అవుతుందా మళ్ళీ? రెండోది మీ ఆరోగ్యం. ప్రతి ఒక్క కుటుంబానికి ఎక్కువ ఖర్చు అయ్యేది ఆరోగ్యానికి, చదువుకి. ఇప్పుడు ఆరోగ్యం కోసం నేను సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను. సంజీవిని ప్రాజెక్ట్ ఏంటి? మీ యొక్క ఎవరికైనా కానీ బీపీ, షుగరు ఇలాంటివన్నీ ఉంటే, ఏ వ్యాధి ఉన్నా ముందుగానే పసిగట్టి డయాగ్నోస్ చేసి దానికి ఎలాంటి మందులు ఇవ్వాలనో ఇవ్వడం. అది ఆన్లైన్లోనే. మీకు అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని చెలిపెక్కెత్తండి. సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు, కానీ మీరు సెల్ ఫోన్ సరిగా వాడడం లేదు. అదే నేనే తీసుకొచ్చాను. ఆ రోజు అందరూ నన్ను ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే. అప్పుడు ఫోన్లు కూడా ఉండేటివి కాదు, తీసుకొచ్చాం. ఇది ఒక పెద్ద ఆయుధం. ఇప్పుడు మీకు మీరు అభివృద్ధి కావాలంటే సెల్ ఫోన్ అనేది ఒక ఆయుధం. ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో నేను కొన్ని మీకు మెసేజ్లు పంపిస్తున్నాను. ఏదైనా పెన్షన్ వచ్చినా లేకుంటే ఇంకోటి వచ్చినా గ్యాస్ అన్నిటి వస్తున్నాయా? రెగ్యులర్గా వస్తున్నాయా? రెగ్యులర్గా వస్తున్నాయి. అదే సమాజం బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, మీరు దాన్ని లీడ్ చేయాలి.
సత్య తెలంగాణలో 1వ షోరూం ఇప్పుడు హైదరాబాద్ లో లెవెల్ 2 వాల్యూ జోన్ అమీర్పేట్. ఆగస్టు 10 అత్యంత బ్రహ్మాండంగా ప్రారంభోత్సవ ఆఫర్ గా 30,000 రూపాయలకు పైగా కొనుగోలు చేసిన అందరికీ ఒక బంగారు నాణెం ఉచితం. మన సత్య లెవెల్ పోవడానికి నేను ఆలోచిస్తున్నా. మీ ద్వారా, మహిళల ద్వారా సమాజం మారాలి, పెను మార్పు తీసుకురావాలి. మీలో ఒక ఆలోచన ఉంది, దాన్ని మీరు చెప్పాలి నాకు, కరెక్ట్ అవరా కాదని. ఎన్ని పనులు చేసినా మంచి చెడ కంటే తాత్కాలికంగా బెనిఫిట్ వస్తే వెళ్ళిపోతూ ఉంటారు మీరు, అవునా? నాకు తెలియదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు నేను సంఘాలు పెట్టాను. సంఘాలు పెట్టినాక మీకు చైతన్యం వచ్చింది. చైతన్యం వస్తే ఒకసారి మీరు ఏం చేస్తున్నారంటే ఆ చైతన్యంతో ఈసారి ఎలక్షన్లో వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు. ఏంటంటే అంటే నేను ఎందుకు వాస్తవంగా మాట్లాడితే మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వీళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్లో 2,000 ఇస్తారు. 2,000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. ఒప్పుకుంటారు దీనికి? ఇది కరెక్ట్ అని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. డబ్బులు కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు చేస్తే మీకు 1 రూపాయి ఇస్తున్నారు, అంతే కదా. చేలిపైకి ఎత్తండి ఎవరు అంటున్నారు. అందరి అభిప్రాయం అది. ఎందుకు ఎలక్షన్లో మనం డబ్బులు తీసుకోవడం మానేయలేము? ఇచ్చేవాడు ఆత్రత, ఎందుకు మిమ్మల్ని విన్నోవర్ చేయాలి అని. మీరేంటి ఇచ్చాడు కాబట్టి తీసుకోవాలని, అంతే కదా. ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారనుకోండి, మేము తీసుకోం, నీకు నీతి లేదు మాకు నీతి ఉంది అని చెప్పగలిగారనుకోండి. ఇప్పుడు నేను సంతానం ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన కూడా ఎంతమంది అన్నారు? నువ్వు తీసుకోలేదు. ఎంతమంది తీసుకోలేదమ్మా? ఎంతమంది గట్టిగా ఉంటారు? ఓకే, రేపు రాబోయే రోజుల్లో మేము ఎవరన్నా డబ్బులు ఆఫర్ చేసినా ఈ రోజు నుంచి మేము చీ కొడతాం, తీసుకోవనేవాడు చేలిపైకెత్తండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేనేమన్నానంటే అమ్మా, మీ డబ్బులు మీకు ఇవ్వడం, అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు మీకు ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే సమాజానికి నష్టం. మీకు కూడా మీరు 5 ప్రోగ్రాంలు ఇచ్చామన్నాం, 4 పైన ఇచ్చాం. 3 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇస్తున్నాం. ఎవరైనా మంచానికే పరిమితమై ఉంటే ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. 15,000 ఇంటూ 5 సంవత్సరాలు 12 నెలలు లెక్కేసుకుంటూ 9 లక్షలు, అవునా? 9 లక్షలు ఇస్తే 2,000 రూపాయలు ఇవ్వకపోతే మా కార్యకర్త వస్తాడు, మా ఎమ్మెల్యే వస్తాడు, సార్ డబ్బులు ఇవ్వకపోతే ఓటేరు అంటే ముందు వీళ్ళే మాట్లాడేస్తూ ఉంటారు. మీలో ఆ మార్పు వచ్చిందనుకోండి, అప్పుడు ఇది జరగదు కదా. దానికి మీరు సిద్ధమా? మార్పుకి నమ్మకమేనా? మీరు ప్రజల్లో టేకప్ చేయగలుగుతారా? మీరు ఇది చేస్తే 4 రెట్లు ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరూ డబ్బులు ఇవ్వకపోతే పని చేయకూడదనే ఆలోచన, డబ్బులు ఇస్తే తప్ప క్లియర్ కాకూడదనే ఇది చేయడం, మిమ్మల్ని కూడా చులకనగా వీళ్ళకి ముందులే ఒక 2,000 ఇచ్చేసి సరిపోతుంది ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు ఎందుకు పోవాలి వీళ్ళ దగ్గరికి, వీళ్ళకి ఎందుకు పనులు చేయాలి అనే ఆలోచన వస్తూ ఉంది. అవునా కదా? రైట్ కూడా ఉండదు. వస్తాయమ్మా, వాడు చెప్పకపోయినా మనసులో అన్న అనుకోని ఆ మాట చెప్తాడు. గట్టిగా చెప్తే వల్ల నువ్వు ఓటేయమని తిరగబడతావని అడగకపోవచ్చు, కానీ మనసులో ఆ భావన ఉంటుంది కదా. ఇది ఒక ఇష్యూ, నాకు ప్రధానమైన సమస్య. నేను 48 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా.
2047కి ఇప్పుడు 3,20,000 రూపాయలు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి, అంటే రాష్ట్రం అంతా ఆవరేజ్న. 5 ఏళ్లకు కానీ 6 ఏళ్లకు కానీ మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు 3,20,000 30,000 అనుకోండి, ఒకరికి 10 లక్షలు వస్తుంది, ఒకరికి 2 లక్షలు వస్తుంది, ఒక అతనికి 50,000 వస్తుంది, ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని బట్టి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేదానివల్ల బేస్ లెవెల్లో అందరికీ ఒక 50,000 లక్ష రూపాయలు వస్తుంది బెనిఫిట్. రఫ్గా పేదవాళ్ళందరికీ వస్తుంది, పెన్షను, రేషను, లేకపోతే మీకు వచ్చేటన్నీ వస్తాయి. అదే కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే పేదవాళ్ళందరికీ ప్రత్యేకంగా ఎక్కువ బెనిఫిట్ వచ్చేట్టుగా చేయడం. అందుకే నేను కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చాను మీకు, P4 అని, MBK 1020 అని, అంటే మార్గదర్శి బంగారు కుటుంబాలు. ఇప్పుడు 11 లక్షలను అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు మన నంద్యాల నుంచి వచ్చినట్టు ఆడబిడ్డ చెప్తా ఉంది ఆవిడ ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే అక్కడ బిజినెస్ చేస్తూ ఉంది, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇలాంటి వాళ్ళు మీరు ఎంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తారు? చేలి పైకెత్తండి. ఓకే, ఒక 10-12 మంది ఉన్నారు, సగం మంది ఉన్నారు. ఎంతమంది చదువుకున్నారు? చేలి పైకెత్తండి. చదువుకున్నవాళ్ళు కాదు, చదువుకుంటున్నవాళ్ళు. ఇప్పుడు చదువుకునేవాళ్ళు ఒక 5-6 మంది చదువుకుంటున్నారు పిల్లలు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో కానీ మనం కానీ ముందుకు పోతున్న ఆలోచన ఏంటంటే ప్రభుత్వం ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలతో మనుషులని మనం గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఇస్తే డబ్బులు మిగలదు. చేపలు పట్టిస్తా వస్తే చేపలు ఇవ్వని రోజున మీరు పస్తుండాలి, అవునా కదా? అదే చేపలు పట్టించే విధానం నేర్పించామనుకోండి, ఇచ్చే డబ్బులు ఇస్తూనే చేపలు పట్టించే విధానంగా నేర్పిస్తే మీకు అదనపు ఆదాయం వస్తుంది. అదే నేను చేస్తున్నా ఇప్పుడు. రెండోది, మీలో ఆస్తులు ఉంటేనే పైకి వస్తాం అనేవాడు చేలి పైకి ఎత్తండి. ఆస్తులు ఉంటేనే పైకి వస్తాం అనేవాడు చేలి పైకి ఎత్తండి. ఎవరు లేరు. కాబట్టి మనుషులతో నైపుణ్యం పెంచుకొని చదువుకొని ఆలోచన విధానంతో పైకి వస్తానని చేలి పైకి ఎత్తండి. వెరీ హ్యాపీ. అందరికీ ఆ ధైర్యం వచ్చింది. డాక్టర్లు అందరూ పేద మహిళలే. నేను పెట్టినప్పుడు నన్ను చాలామంది ఎగతాళి చేశారు. ఇంట్లో ఉండేవాళ్ళని రెచ్చగొడుతున్నాడు. వీళ్ళందరినీ నేను అప్పుడు చెప్పాను మీకు అందరికీ. చెప్తే మీరు బయట వస్తే, ఇందులో పాత వాళ్ళు ఉన్నారో లేదు తెలియదు కానీ అప్పుడు వచ్చిన వాళ్ళలో బయట వస్తే మగవాళ్ళందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఈవిడ నిద్రలేసి ఫైల్ పెట్టుకొని వెళ్తా ఉంది, ఇవేం చేస్తుందని అనేవాడు. నేను మీకు నేర్పించింది ఒకటే నేర్పించాను, ₹1 పొదుపు చేయండి, నేను ₹1 ఇస్తాను. ఆ డబ్బులు మీరు స్వయం ఉపాధికి ఖర్చు పెట్టుకోండి, కావాలంటే మిగిలితే వడ్డీకి ఇమ్మన్నా, మళ్ళా వడ్డీ కూడా మీకే వస్తుందని చెప్పాను. ఆ ఒక్క ఉద్యమం చాలా బలంగా తయారైంది. లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. 25,000 కోట్ల రూపాయలు డాక్రా సంఘాల్లో పొదుపు డబ్బులు ఉంది మీ దగ్గర. 25,000 కోట్లు ఉంది. ఏమ్మా? ఓ మహిళలు 2 లక్షలు అప్పు తీసుకుని మళ్ళా కట్టేస్తున్నారు. మళ్ళా కట్టేస్తున్నారు ఒక పద్ధతి ప్రకారం. అంటే 99.5% తిరిగి పే చేసే ఏకైక వ్యవస్థ. అంటే 0.4% పే చేయింది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఎగ్గొడతారు, మీరు ఎగ్గొట్టడం లేదు. రెండోది, ఒకప్పుడు మీరు సామాజిక బాధ్యత ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది. ఒకప్పుడు నేను చెప్పేవాడిని, మీ భర్తను చదివించండి, మీరు ముందు నేర్చుకోండి, పిల్లల్ని చదివించండి, భర్తను చదివించారు. ఇప్పుడు తగ్గించారు. అదొకటి. అప్పుడు ఇంకోటి కూడా చెప్పేవాడిని, వ్యసనాల బారి నుంచి కుటుంబాన్ని కాపాడండి, సమాజానికి కూడా నాయకత్వం ఇవ్వమని చెప్పాను. అప్పుడు తాగి ఎవరున్నా కానీ గొడవలు చేస్తే అలాంటి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని. ఇంకొక మాట కూడా చెప్పాను, మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో, ఇంట్లో గొడవలు ఉంటే భర్త మీ మాట వినకపోతే ఈ డాక్రా సంఘాలు చిట్కాలు నేర్చుకొని ఎట్ట కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయమన్నా. అది కూడా చెప్పాను మీకు. ఎందుకంటే డిఫరెన్స్ కాదు, విడిపోవడం కాదు, మీరు వాళ్ళని
మనం అందరం కలిసి పనిచేసే దారిలోకి తెచ్చుకోవడం, మార్చుకోవడం, మంచి కోసం మార్చుకోవడం, అది కూడా చెప్పాను మీకు అందరికీ. ఇప్పుడు నాకేంటంటే మీ అందరితో మొన్న 1 సంవత్సరం ప్రయత్నం చేస్తే 1,00,000 మంది స్వయం ఉపాధిలో మన ఆడబిడ్డ చెప్పినట్టు ఆర్గానిక్ ఇవన్నీ కూడా చేసి ముందుకు పోయారు. నవ్ ఐఎమ్ గోయింగ్ 5 లక్షలు ఈ సంవత్సరం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. దీనికి బ్రాండ్ స్వయం ఏపీ. దీనికి ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ తీసుకుంటాం హాడ్ను. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తే ఏజెన్సీని, మార్కెటింగ్, బ్రాండ్, ప్యాకేజింగ్, రెసిపీ అన్నిటికీ అవి తీసుకొస్తే మీరు కానీ అమ్మి లోకల్గా అమ్మడం, జిల్లాల్లో అమ్మడం, రాష్ట్రంలో అమ్మడం, దేశంలో అమ్మడం, విదేశాలకు కూడా అమ్మే పరిస్థితి రావాలి. ఆ స్థాయికి వస్తే ఈజీ అవుతుంది. మీరు ఒకసారి ఇవి కూడా వర్కౌట్ చేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీ దగ్గర నుంచి ఏంటంటే ఇది ఒక అందరికీ కొన్ని కోరికలు ఉంటాయి, యాస్పిరేషన్స్. నేను మీకు అందరికీ ఒక మాట చెప్పాను. ఈ రోజుటి నుంచి మీలో నేను అనే సంకల్పం, నేను చంద్రబాబు నాయుడు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తా. దానికి ఏం కావాలో వర్కౌట్ చేస్తా. ఏమేమి ఉన్నాయో మీరు చూస్తూ ఉంటారు. మీరేం చేస్తారు, దానివల్ల మీ కుటుంబం ఎట్ల పైకి వస్తుంది, మీరు ఏ విధంగా ఆనందంగా ఉంటారు, తద్వారా సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పగలుగుతారు ఎవరన్నా? చెప్పండి, ఒక్కొక్కరే చెప్పండి. మైక్ ఇవ్వండి. నమస్కారం సార్. నా పేరు వహీదా సార్. నేను వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సింహాద్రిపురం మండలం సింహాద్రిపురం గ్రామం నుండి వచ్చాను. నేను సంఘ సభ్యురాల్ని. మాకు ఎస్హెచ్జిలో చాలా స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇప్పిస్తున్నారు సార్. లాస్ట్ ఇయర్ మాకు ఎస్విఈపి స్టార్టప్ విలేజెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ మొదలైంది. ఇందులో 3 దశలు ఉంటాయి సార్. ఎస్విఈపి అండ్ మెడ్, ఓఎస్ఎఫ్, 1 స్టాప్ ఫెసిలిటీ. మెడ్ అంటే మైక్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. అయితే మాకు ఇందులో బనానా మీద స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్ మా డిస్టిక్కి. ఎందుకంటే పంటలు పండించడమే కాకుండా దానికి బై ప్రోడక్ట్గా మార్చాలి, వాల్యూ అడిషన్ చేయాలి. మనకి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ మీరు ఇచ్చిన స్ఫూర్తితో మేము అదే సంకల్పంతో సిఆర్పిగా నేను అందులో వర్క్ చేస్తున్నాను సార్. ఇందులో ఈ ప్రాజెక్ట్లో 4 మండలాలు మాకు సెలెక్ట్ అయ్యాయి సార్. ఈ 4 మండలాలలో ఎక్కడ ఏమేమి ప్రోడక్ట్స్, అక్కడ ఏమేమి మాకు సోర్సెస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మేము ఎంటర్‌ప్రెన్యూర్స్ని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కానివ్వండి, లేదంటే ట్రైనింగ్స్, కస్టమర్తో ఎలా మెలగాలి అనే మెలకువలు మొదట మాకు ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఇప్పుడు మేము ఆ 4 మండలాలలో ఇప్పటికీ ఒక 80 మందిని ఎంటర్ప్రైజెస్ పెట్టిస్తున్నాం సార్. మనకి ఎస్విఈపిలో నుండి లోన్స్ వస్తాయండి. అలానే ఓఎస్ఎఫ్ వీళ్ళు కూడా బిజినెస్లు స్టార్ట్ చేపిస్తున్నారు. అదనంగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టే వాళ్ళకి పిఎంఎఫ్ఎంఈ కానివ్వండి, లేదంటే మనకి స్త్రీనిధి, సిఏఎఫ్, మన ఎస్సీజీల నుండే ఒక్కొక్క సభ్యురానికి ఒక 5 లక్షలు లబ్ధి పొందుతున్నారు సార్. అందరూ 5 లక్షల వరకు లోన్స్ వస్తున్నాయి. ఆ అమౌంట్తో మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అవగాహన ఇస్తున్నాం సార్. మనకు స్త్రీశక్తి పథకం రాకముందు నేను ఒక సిఆర్పిగా ఉన్నాను సార్. అప్పుడు 2 డేస్కి ఒకసారి ఫీల్డ్కి నెలలో ఒక 15 డేస్ వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఛార్జెస్ చాలా ఎక్కువ అయ్యేవి. సోర్స్ మీద మాకు బేసిస్ మీద అమౌంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆగస్టులో మాకు స్త్రీశక్తి పథకం వచ్చాక ఇంకా ఛార్జెస్ ఏమీ ఉండవు కాబట్టి నేను మంత్లీ ఒక 26 డేస్ డైలీ ఎవ్రీడే ఫీల్డ్కి వెళ్ళానండి. ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళి ప్రతి మండలం 4 మండలాలలో ప్రతి విలేజ్ తిరుగుతూ ఎస్హెచ్జి సభ్యులతో మాట్లాడి వాళ్ళకి ట్రిగ్గరింగ్ చేస్తూ బిజినెస్లు పెట్టాలి, ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి, ప్రతి మండలానికి ఒక పెద్ద ఇండస్ట్రీ
పెట్టాలి మనం, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక మినిమం ఒక 20-30 మంది కన్నా జాబ్లు ఇచ్చేలా ఉండాలి అనేది ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. ఆ దిశగా నాకు మంచిగా నేను ప్రతి విలేజ్ తిరుగుతూ బాగా అందరికీ అవగాహన కల్పిస్తున్నందుకు నన్ను మెంటర్గా కూడా ప్రమోట్ చేశారు సార్. అది ఈ స్త్రీశక్తి పథకం వల్లే సాధ్యమైంది. వర్క్ చేశాను, ఎక్కువ వర్క్ చేయడం వల్ల చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను, మంచిగా వాళ్ళని ట్రిగ్గర్ చేసి మోటివేట్ చేస్తున్నాను అని. ఇప్పుడు మాకు బనానా ప్రోడక్ట్ మీద ఒక 30 మందిని మేము బిజినెస్ ప్లాన్ చేసి వాళ్ళకి మిషనరీస్ ఎంత అవుతుంది, వాళ్ళకి మార్కెటింగ్ ఎక్కడ చేయించాలి అనేది అంతా నేర్పించి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. పులివెందులలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ యూనివర్సిటీ ఉంది, అందులో ట్రైనింగ్ పీడీ గారు కలెక్టర్ గారు మాట్లాడారు. ఆ ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు సార్. వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. ట్రైనింగ్ తీసుకోగానే మేము ఈ మంత్ ఎండింగ్లో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్కి మేము గ్రౌండింగ్ చేసేస్తాం సార్. బనానాతో నార ఎలా తీయొచ్చు, దాని పొట్టుతో నుండి కూడా వేస్టేజ్ కాకోకుండా బనానా పౌడర్ కానివ్వండి, స్లైసెస్, చిప్స్, ప్రోటీన్ పౌడర్సు, నారతో ఫ్యాబ్రిక్స్ ఎలా చేస్తారు, బుట్టలు ఎలా అల్లుతారు అన్నీ వాళ్ళకి నేర్పించి ఎక్స్పోజర్కి తీసుకెళ్ళి మీరు అనుకున్న విధంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ని మేము ఖచ్చితంగా నెరవేర్చేలా ఇదే లక్ష్యంతో పనిచేస్తాం సార్. నీ పేరేంటమ్మా? వహీదా సార్. వహీదా, ఇప్పుడు ఏం చదువుకున్నామా నువ్వు? ఇంటర్ చదువుకున్నాను సార్. నువ్వు పెద్దగా MBA కూడా చేయలేదు, ఇంటర్ చేసింది. బట్ సబ్జెక్ట్ చాలా తరోగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు చెప్పిన కాన్సెప్ట్లో సిఆర్పి, మీ మోటివేటర్స్, మెంటర్స్ ఇలాంటి 2-3 కేటగిరీస్ పెట్టారు. ఇప్పుడు నువ్వు ఫ్రీగా తిరగడానికి అవకాశం వచ్చింది బస్సుల్లో. ముందు కంటే నీ ఫ్రీక్వెన్సీ పెంచావు, నువ్వు మోటివేట్ చేస్తున్నావు. అందరికీ సమానంగా డబ్బులు ఇస్తున్నారా, బాగా మోటివేట్ చేసే సక్సెస్ రేట్ని బట్టి ఇస్తున్నారా? వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళు ఏ బిజినెస్ పెడుతున్నారు, ఆ బిజినెస్కి తగ్గ అమౌంట్ ఎంత అవ్వగలుగుతుంది అలా ఇప్పిస్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తున్నారు. మీరు ట్రైన్ చేసే వాళ్ళకి మీకు ఎట్లా ఇస్తున్నారు సార్? మీరు ట్రైన్ చేసే వాళ్ళకి, మెంటర్స్కి, మోటివేటర్స్కి, సిఆర్పిలకి ఎట్లా ఇస్తున్నారు? సపోజ్ నేనేం అడిగానంటే నీకు 10 సంఘాలు నువ్వు మోటివేట్ చేస్తావు, 10-20. ఆ 20ని లాజికల్గా తీసే పరిస్థితికి వచ్చావు అనుకో, నువ్వు ఆ 20-50 మంది దగ్గర నేర్చుకుంటావు. ఒకరు నేర్చుకునేది బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే ఇంకొకరికి చెప్తావు. ఒకవేళ ఇక్కడ కాకపోతే పైన నుంచి వచ్చే నాలెడ్జ్ కూడా తీసుకుంటావు. నీ 50 మందిలో సక్సెస్ రేట్ని బట్టి నీకు డబ్బులు ఇచ్చారనుకోండి, అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటా, నీకు కూడా శ్రద్ధ పెరుగుతుంది కదా. ఆ సిస్టమ్ తెస్తే బాగుంటుందా? ఉంది సార్. సిఆర్పిలకు వాళ్ళు ఎంత మందిని మోటివేట్ చేస్తున్నారు, ఎన్ని ఎస్హెచ్జి సంఘాలకి వాళ్ళు హాజరయ్యి వాళ్ళకి అట్ట కాకుండా అవుట్కమ్ వచ్చాక నిన్ననే సార్ మాకు ట్రైనింగ్ మీటింగ్ జరిగింది. అందులో కొన్ని వెబ్ ఇచ్చారు, లాగిన్స్ ఇచ్చారు. ప్రతి సిఆర్పి వాళ్ళ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేస్తారు. వాళ్ళ మంత్ పర్ఫార్మెన్స్ అందులో ట్యాగ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి రెమ్యునరేషన్. దట్ ఈస్ ఎ గుడ్ సిస్టమ్. వెరీ గుడ్. సో దట్ మీలో క్వాంటమ్ ఎంతవరకు నీకు పర్టికులర్గా పైన నుంచి ఎంతవరకు నాలెడ్జ్ వస్తూ ఉంది నేర్చుకోవడానికి,